బంగ్లాదేశ్లో బస్సులు చూడండి ఎలా ఉన్నాయి. ఆల్రెడీ రికార్డ్ అవరా. శుక్రియా, థ్యాంక్ యూ. చూడండి బంగ్లాదేశ్లో చూడండి ఎంత రష్ ఉంది, ఏంది జనాలు. ఇది చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా ఉంది. మనం లదాఖ్లో తిన్న దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ రూట్లో ఈ బస్సులు చూడండి, ఇవే బంగ్లాదేశ్ బస్సులు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైవే. ఇదే హైవే కొంచెం కనిపిస్తుంది కదా. ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ రూమ్ తీసుకున్నాను. మన బైక్ అయితే కింద ఉంది. వర్షం చూడండి ఎట్లా పడుతుంది, ఫుల్ మొత్తం ఎక్కడిదక్కడ నిండిపోయింది. తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు 6:30 అవుతుంది. తొందరగా లేచి రెడీ అయినా, ఎందుకంటే వెళ్ళాల్సింది ఎక్కువ దూరం ఉంది కాబట్టి తొందర రెడీగా అయితే వెళ్ళిపోవచ్చని. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మొత్తం సామాన్ అయితే లగేజ్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు చిన్న స్టార్ట్ కావాలి. నాకు ఈరోజు వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది. చలో స్టార్ట్ అవుదాం. ఇదే అన్నమాట మనం తీసుకున్నది హోటల్. ఇప్పుడైతే చైన్ కొంచెం సౌండ్ లేకుండా ఉంది చూడండి. నిన్నైతే సౌండ్కి నాకు భయమైంది, చైన్ ఏమైనా ఇరుగుతుందా అని. వెదర్ చూస్తే వర్షం వచ్చేటట్టే ఉంది, అందుకే రైన్ పాయింట్ అండ్ జాకెట్ అంటే రైన్ కవర్ పైన పెట్టుకున్నా. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈసారి వస్తే మాత్రం మొత్తం ప్యాకప్ చేసుకొని బయలుదేరుతాను. ఎందుకంటే నిన్న అట్లా లైట్ తీసుకొని తగ్గుతుందిలే అని నేను అనుకొని మూవ్ అయినా, కానీ మొత్తం తడిచిపోయినా. షూస్ గీజ్ అన్నీ ఆగం తడిచిపోయినాయి అనుకోండి. ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం స్మెల్ వస్తుందిగా. మొత్తం నైట్ ఉతుక్కున్నా జాకెట్ అండ్ అనుకున్నా, కానీ అయినా సరే బల్క్నవా ఉతకలే, మర్చిపోయినా. కొంచెం తడిచినట్టు స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మనం పెట్రోల్ వేయించుకుందాం ఎక్కడైనా ఆగి. పెట్రోల్ లేదు అసలే. రీజర్ల బాడీ కూడా 27 కిలోमीटर्स తిరిగింది. దాలో వెస్ట్ బెంగాలేనా? यहाँ से बॉर्डर स्टार्ट ना? इधर से వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ పెట్రోల్ బంక్ చూడండి, 114 రూపాయలు ఉంది ఇక్కడ. 114 है उधर, तो 108 ही है पेट्रोल. हाँ कम है उधर पेट्रोल कम है. हाँ डीजल ज़्यादा है. डीजल 100 रुपये है उधर. इधर कितना कम होगा? इधर कितना है डीजल? इधर 100 रुपये होगा. इधर 100, 1 रुपये 2 रुपये इधर. उधर भी 100 रुपये है. 100 रुपये 68 पैसा है उधर भी. हाँ बस कर दो. ऑनलाइन पेमेंट क्या? हाँ फ़ोन पे. చూడండి మొత్తం ఈ చెత్త రూట్ నుంచి తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్. అయితే హైవే వదిలేసి ఇటు కిందికి వచ్చిన. ఆ హైవే నుంచి ఇటు ఎందుకు వచ్చినా, ఆల్రెడీ చూసుకోవచ్చు కదా అంటే అక్కడ ఉన్నప్పుడు చూసుకున్నా. అక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ఏదో చూపిస్తుంది ఎక్స్ట్రా ఈ రూట్ కంటే. ఇది బెస్ట్ రూట్ అనుకొని ఇటు వచ్చిన. కాకపోతే కొంచెం చిన్నగా ఉంది, ఊర్ల మధ్య నుంచి తీసుకుపోతుంది. ఇలా ఉంటే పర్వాలేదు, కానీ ఇంతకుముందు అయితే చాలా దారుణంగా ఉండే. ఈ రోడ్డు నన్ను ఎట్లా తీసుకుపోతుందో నాకేం అర్థం కావట్లే. మొత్తం ఇళ్ళ మధ్య నుంచి తీసుకెళ్తుంది. చూడండి పాత ఊర్లు అనుకుంటా నాకు తెలిసేవి. ఆ ఊర్ల మధ్య నుంచి తీసుకెళ్తుంది. కాకపోతే ఇక్కడ మేకలు గాయస్ చాలా అంటే చాలా పొట్టిగా ఉన్నాయి. ఇట్లా స్పీడ్ బ్రేకర్లు చాలా టూ మచ్గా ఉన్నాయి. అన్ని కోళ్ళు మేకలు అన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి. మనుషులు కూడా రోడ్డు మీదకి వస్తారు, కుక్కలు కూడా వస్తున్నాయి. స్పీడ్గా వెళ్ళలేం. నాకు తెలిసి బీహార్ బార్డర్ ఇట్లా టచ్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళి బయటికి వెళ్తాను అనుకుంటా. బీహార్ బార్డర్ దగ్గరనే ఉంది. ఇంకోటి జార్ఖండ్ బార్డర్ కూడా టచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. క్యా హై ఇధర్? బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ దొరుకుతుందంట ఇక్కడ. పక్కన చాయ్ కూడా దొరుకుతుందంట, పక్కనే ఉంది. ఇక్కడైతే తాగేద్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ చూడండి బ్రెడ్ ఇట్లా కోసి ब्रेड आमलेट है सर। पहले रोटी जला के उसके बाद अंडा डालते हैं। इधर क्या स्पेशल, यही स्पेशल अंडा ఇక్కడ ఇదే ఫేమస్ అంట. ఇక్కడ రోడ్ మీద చూడండి మొత్తం గ్రీనరీ ఉంది.
ఇదే రోడ్డు నేను రైడ్ చేస్తుంది. ఇది బండి చూసి ఆగిన. బ్రెడ్ చూడండి ఇట్లా మొత్తం ప్యాకెట్లో చిన్నగా ఉంది, మన దగ్గర కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా ఉంది. మనం లదాఖ్లో తిన్న దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంది, టేస్ట్ కూడా వేరే ఉంది బ్రెడ్ టేస్ట్. ఇప్పుడు ఇది తినేసి చాయ్ తాగేసి బయలుదేరదాం. అమ్మ ఇక్కడ ఇటుకలు వేసి రోడ్ ఇప్పుడే సెట్ చేస్తారు వీళ్ళు. ఏంది నేను ఇలాంటి రూట్కి అసలు వస్తానని అస్సలు అనుకోలేదు. నేను ఇరుక్కుపోయినా ఇక్కడికి వచ్చి. అసలు ఈరోజు ఈ నుంచి వెళ్తున్నా నేను, నాకేం అర్థం కావట్లే. ఇందాక ఆడ రోడ్డు మంచిగా ఉన్న దగ్గర నేను టిఫిన్ చేసిన కదా, అక్కడ నేను ఒక టిఫిన్ చేసిన బండి అంకుల్ని అయితే అడిగితే ఏమన్నాడు, ఈడించి రోడ్ బాగుంటుందా ముందర నుంచి అంటే కొంచెం దూరం తర్వాత బాగానే ఉంటుంది అన్నాడు. ఇదా నేను సర్లే బాగుంటుందేమో అని నేను అనుకున్నా. ఈ రోడ్ చూడండి ఎట్లా ఉంది, సూపర్ ఉంది. ఓ అమ్మ, ఇటుక పిల్లలతో రోడ్ ఎవడన్నా చేస్తాడా, నాకేం అర్థం కావట్లే. అమ్మా గాయ్స్, దొరికింది, రోడ్ దొరికింది. నేషనల్ హైవే అంట ఇది, 165 అంట. అమ్మ, అప్పటి నుంచి చచ్చిపోయినా అనుకోండి ఆ కచ్చా రోడ్లో. వాళ్ళు ఇంకా ఇటుకలు వేర్చి రోడ్ వేస్తుర్రు. అసలు అటు ఎందుకు తీసుకుపోయింది, ఇదేం రూటు నాకేం అర్థం కావట్లే నాయన. ఇదే రూటు ఫస్ట్ తీసుకురావచ్చు కదా, ఇంత మంచిగా ఉంది రోడ్డు. ఇట్లా ఉన్నా పర్లేదు, ఆ స్పీడ్ బ్రేకర్ లేకుండా, గుంతలు లేకుండా. నా పెట్రోల్ మొత్తం తాగేసింది బండి, నా బండి గుల్ల అయిపోయింది మొత్తం, పుడతా గాలి దిగిందని కొంచెంసేపు ఆగిన. టైర్లో గాలి నింపించినాక మనం దగ్గర 10 రూపాయలు తీసుకుంటూ మన దగ్గర ఒక టైర్కైనా. రోడ్ చూడండి ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది. కాకపోతే ఇంకా 84 కిలోమీటర్ దాటిన తర్వాత అక్కడ ఇంకా పెద్ద రోడ్ ఉంటుందంట, ఇంకా డబల్ రోడ్, దీనికంటే బాగుంటుందంట. వీళ్ళకి ఎవరికి హిందీ కూడా చక్కగా వస్తలేదు, తెలుగు అంటే ఇంకా మర్చిపోండి, తెలుగు రాదు. నా బండి అయితే గుల్ల అయిపోయింది, నాకేం చేయాలో నాకు అర్థమవుతలేదు. మొత్తం దుమ్ము చూడండి ఎట్లా అయిపోయింది ఈ రూట్లో. ఈ బస్సులు చూడండి, ఇవే బంగ్లాదేశ్ బస్సులు, ఎంత చెత్త ఉన్నాయి. ఏదైనా కొంచెం మిర్రర్లు అవి ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని బస్సులు ఉన్నాయి, అవైతే ఇంకా దారుణంగా ఉన్నాయి. ఏదో ఒక విలేజ్ అయితే వచ్చింది, ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఈ ఆటోలు ఉన్నారు చూసారా, ఆటోలు ఇవే చాలా టూ మచ్గా వస్తున్నాయి. సైకిళ్ళ మీద చూడండి ఎట్లా వెళ్తారు. ఒక్కరని కాదు, ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆంటీలైనా అందరు సరే ఆటో మీదనే, సైకిల్ మీదనే ట్రావెల్ చేస్తారు. గాయస్ ఇప్పుడు నేను చూడండి బంగ్లాదేశ్లో ఉన్నాను. బంగ్లాదేశ్లో బస్సులు చూడండి ఎలా ఉన్నాయి. ఇది మొత్తం రోడ్డు బంగ్లాదేశే. అమ్మో అని అనుకోకండి, సేమ్ అట్లనే అనిపించింది కదా, నాకు కూడా అట్లనే అనిపించింది. అందుకే మా ఏంది రోడ్లు బా ఎందుకైనా ఇటు వచ్చిందో నాకేం అర్థం కావట్లే. బ్రిడ్జ్ చూడడానికి బాగానే ఉంది, ఇంత పెద్ద బ్రిడ్జ్ ఉంది, కానీ మొత్తం చెత్త గలీజ్ ఉంది. వెస్ట్ బెంగాల్ అయితే నాకైతే అస్సలు నచ్చలే. ట్రాఫిక్ మాత్రం ఒక్కడు పాటిస్తాడు రూల్స్, చాలా దారుణంగా ఉంది. ఎన్ని స్టేట్లు తిరిగినా, ఎన్ని ట్రాఫిక్ చూసినా కానీ దీనంత వరస్ట్ ఎటు పోవాలి. ఇంకా చూడు, మ్యాప్ కూడా కరెక్ట్గా చూపించలేదు. ఈ ట్రాఫిక్లో ఇరికిపోయినా మళ్ళీ రాను బయట వేసాను ఆయన, దారుణంగా ఉంది. నా పెట్రోల్ మొత్తం అయిపోయింది. పిడకలు చూస్తాను అనుకోలేదు, ఇట్లాంటి ఒరిజినల్ పిడకలు అంటే గోడ మీద అన్నీ మట్టి ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం మట్టితోటే. ఈ పిడకలు ఏం చేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి మీరు, నాకు తెలియదు. పాత సినిమాలలో చూసిన పిడకలు కొడుతుంటే, ఇది ఇప్పుడు నేను రియల్గా చూస్తున్నాను. ఇంకా చూడండి పిడకలు, పెండ పిడకలు ఏదో అంటారు కదా, ఇవన్నీ మట్టితోటే ఉన్నాయి. ఇంకా ఇంట్లో అండి బంగ్లాదేశ్లో చూడండి ఎంత రష్ ఉంది, ఏంది జనాలు, నాకు ఒక్కసారి కూడా అర్థం కావట్లే. ఎంతోమంది జనాలు చూడండి. బస్సు చూడండి, సేమ్ బంగ్లాదేశ్ బస్సు ఇది, ఫుల్ రష్. అరే సిగ్నల్ పడ్డదిరా, ఎందుకురా ఆరాటం అంతా, నాకు అర్థం కాదు. ఓ అమ్మ, చూడండి ఎట్లా ఉంది మొత్తం, అసలు నీట్నెస్ లేదు. అక్కడ ఒక అతను చూడండి కింద ఉండు, బురదలో పడ్డాడు అనుకుంటా, మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఉండు. Yes, I'm back with the
toss. Back with the energy, back with the force. Back with the realization, yeah. Every time I do it, of course. This code's not more, still deciphering, still on course. Man, I came through with a private horse. This love's approved indoors. Yes, I'm back. సిటీ దాటేసి బయటికి వచ్చిన ఇంకా నాకైతే అది ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నా ఇంకా దాటలేదు ఈ నుంచి సిలిగుడి 291 కిలోమీటర్స్ చూపిస్తుంది 5 అవర్స్ చూపిస్తుంది మొత్తానికి పెద్ద హైవే మీదకి అయితే వచ్చిన కానీ ఏదైతే నేను వచ్చిందో ఆ రూట్ మొత్తం సేమ్ బంగ్లాదేశ్ లెక్కనే ఆ బస్సులు గిస్సులు అన్నీ అట్లనే ఉన్నాయి చచ్చిపోయినా అనుకోండి నా టైర్ చూడండి మొత్తం అరిగిపోయింది ఇంకా లోపల ఏమేమైందో బాక్స్లోకి ఎన్ని లూజ్ అయిపోయినాయో ఏంటో తెలియదు కానీ కొంచెం బాగా ఇప్పుడే ఛాయ్ తాగిన నాకు మొత్తం ఈ బంగ్లాదేశ్ రూట్లో బంగ్లాదేశ్ అంటున్నాను ఏమనుకోకండి నాకైతే అట్లా అనిపించింది నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తున్నాను అంతే అంత గలీజ్గా చెత్తగా అసలు డెవలప్ కానీ ఊరిది అంటే స్టేట్ ఇది అట్లా ఉంది ఇంకా వేరే దగ్గర ఎట్లా ఉందో కానీ నేను వచ్చిన రూట్ అయితే అస్సలు డెవలప్మెంట్ లేదు ఎంత కాదన్నా కూడా ఒక 400 కిలోమీటర్స్ రైడ్ చేసిన ఈరోజు నేను 350 నుంచి 400 కిలోమీటర్ రైడ్ చేసిన ఒక్క దగ్గర కూడా మంచి ఇల్లు లేవు మంచి రోడ్ లేదు మంచి సంస్థ లేదు మంచి రూల్స్ లేవు ఏది లేదు నాకైతే చాలా బాధ అనిపించింది ఇన్ని సంవత్సరాల నుంచి మన స్టేట్లలో అన్ని స్టేట్ల కంటే పెద్దది వెస్ట్ బెంగాల్ ఆ వెస్ట్ బెంగాల్ ఇట్లా ఉంది ఇంత పెద్ద స్టేట్ ఇంత పెద్ద నాకు ఇంకేం చెప్పాలి నాకు ఏం అర్థం కావట్లేదు నాకైతే లెక్క బాధ అనిపించింది ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ గంజాయి తాగుతారు సిగరెట్ తాగుతారు ఇప్పుడు ఒక అబ్బాయిని అయితే చూసిన వీడియో తీసిన మేబీ స్క్రీన్ పైన సైడ్కి పెడతాను చూడండి చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి क्या हो गया मैं तेलंगाना से हाँ नहीं ऑल इंडिया तो लास्ट ईयर करा अभी मैं इधर नॉर्थ ईस्ट जा रहा हाँ मेघालय सब 7 स्टेट्स है ना हाँ वो सब कंप्लीट करूँगा आपका वो देखा ना अच्छा कि ये टीएस का नंबर कहाँ है तो मैं चार्ज किया तो तेलंगाना आया हुआ तो ये तो कैसे हाँ भैया अच्छा तेलंगाना से हो हाँ हम लोग का वीडियो आप डालेंगे हम लोग का वीडियो आप डालेंगे अच्छा लास्ट डेस्टिनेशन कहाँ पे गुवाहाटी अभी सिलीगुड़ी जा रहा मैं सिलीगुड़ी हाँ उधर नाइट उधर रुक के दार्जिलिंग जाऊँगा आपका चैनल का नाम यही अजीज देवरकोंडा इंस्टाग्राम भी वही है इंस्टाग्राम भी वही है मेंशन कर देना हेलमेट निकालो ठीक है भैया आप आपका ब्लॉग में हम लोग को लेना हाँ ऑलरेडी रिकॉर्ड हो रहा शुक्रिया थैंक यू डिस्टर्ब तो नहीं हुआ ना नहीं पानी वाली है आपके पास हाँ है पानी है सब दे देते हम लोग को गाड़ी नहीं है नो है नहीं तो ले दीजिए भैया नहीं है नो प्रॉब्लम थैंक यू नहीं पानी इधर है बता रहा मैं बैग में हाँ थैंक यू ఈడని చూడండి మొత్తం ఇంకా సిలిగుడి దగ్గరికి వచ్చినాం కాబట్టి మొత్తం గ్రీనరీ ఉంటుంది ఇక్కడ ఆగి ఒక డ్రోన్ షాట్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ నాకు లేట్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే రీచింగ్ టైం 9 చూపిస్తుంది లేట్ అయితే చాలా కష్టం మళ్ళీ రూమ్ తీసుకోవాలంటే లేట్ నైట్లో ఎక్కువ ఛార్జ్ చేస్తారు మీకు ఇక్కడ నుంచి ఇట్లా విజువల్ చూపించుకుంటూ పోతాను చూడండి మొత్తం గ్రీనరీ ఉంటుంది సూర్యుడు ఇక్కడ ఉండడం వల్ల మీకు రిఫ్లెక్ట్గా కనిపించకపోవచ్చు రేపటి నుంచి చూద్దులేండి మస్తు లొకేషన్స్ ఉంటాయి Break through what I wanna make do. Take two when I'm thinking of you. Sway loose when I'm sinking a boost. Two-way thinking of blue places that I'm gonna take you like. Break through what I wanna make do. Take two when I'm thinking of you. Sway loose when I'm sinking a boost. Two-way thinking of blue places that I'm gonna take you like. Corona and sick, too lit, tryna flow like Frizz. I'm licked off in a rave, smoking spliffs. Last one in a place, she
గైస్ ఫైనల్గా అయితే సిలిగుడికి చేరుకున్నాను. మధ్యలో వీడియో ఎందుకు చేయలేదంటే చాలా వర్షం వస్తుండే, మొత్తం చూడండి తడిచిపోయినాయి, మొత్తం ఆరేసుకున్నాను. ఎక్కడ కూడా చూడండి మొత్తం లోపల బట్టలు కూడా తడిచిపోయినాయి, బ్యాగ్లో ఫుల్ వర్షం వస్తుండే. ఇంకేంటంటే రోడ్ మొత్తం చెత్త రోడ్డు, వెస్ట్ బెంగాల్ రోడ్ మొత్తం. ఇక్కడ కొంచెం హైవే దొరికిన తర్వాత కొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తుంటే కూడా ఈ రోడ్డు ఏదైతే ఉందో సిలిగుడికి దగ్గర ఒక 20 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దూరం నుంచే చాలా అంటే చాలా గలీజ్గా ఉండే, మొత్తం గుంటలు. నేను 2-3 సార్లు నా బైక్ అయితే గుంటలలో పడ్డది. ఆ రిమ్ములు బెండ్ అయినా ఏంటనేది కూడా తెలియదు. నాకు మార్నింగ్ చూసుకోవాల్సిందే. మొత్తం ఆగమై నా షూస్ కూడా మొత్తం తడిచిపోయినాయి. ఇంక వచ్చి ఇప్పుడు చూడండి గోప్రో కూడా ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాను. నా కాళ్ళు మొత్తం ఎట్లా అయిపోయినాయి అంటే చెప్పుకోలేని పరిస్థితిలో అట్లా రైడ్ చేసిన ఈరోజు అయితే. అందుకే మధ్యలో వ్లాగ్ చేయలేదు. ఈ వీడియో అయితే ఇక్కడి వరకే అండి. నేనైతే ఇప్పుడు సిలిగుడిలో రూమ్ తీసుకొని స్టే చేశాను. ఏదో ఒకటి అని తీసుకున్నాను. కాకపోతే నేను బడ్జెట్లో తీసుకోవాలి. కాకపోతే సడన్గా ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడు సడన్గా రూమ్ అంటే ఎవరైనా కాస్ట్ చెప్తారు. నాకైతే ఇక్కడ 1000 రూపీస్కే ఓయో రూమ్ దొరికింది. నేను ఓయో యాప్లో అయితే బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడైతే రూమ్ తీసుకొని ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ మనం 9 లేదా 10కి అట్లా బయలుదేరుదాం. ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటుందేమో, అంతకంటే ఎక్కువ ఉండదు. మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి డార్జిలింగ్ సూపర్ ఉంటుంది. డార్జిలింగ్లో ఒక 2 days స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తాను. ఇప్పుడైతే రేపైతే డార్జిలింగ్కి రైడ్ స్టార్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండాలన్నా వెదర్ ఎట్లా ఉంది దాన్ని బట్టి అక్కడ ఒక 1 day ఉండి అక్కడ లోకల్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఈ వీడియోకి అయితే మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.